నమస్కారం. 2 దశాబ్దాల పాటు దక్షిణాదిన తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులు తన వైపు తిప్పుకుని తన అసమాన ప్రతిభతో సినిమా ప్రపంచంలోనే ఒక ప్రభంజనం సృష్టించిన మేటి నటీమణి కళాభినేత్రి శ్రీమతి వాణిశ్రీ ఈరోజు వనితా స్టూడియోలో మనతో ఉన్నారు. మరి ఆవిడ నటించిన అపురూపమైన సినిమాలు, ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాల రస ప్రవాహ ఝరిలో వాణిశ్రీ గారితో పాటు మనం ఒక్కసారి లోలలాడదాం. నమస్కారం వాణిశ్రీ గారు. నమస్కారం. నాగేశ్వరరావు గారితో ఆత్మీయులు మొదలైంది మీది, అంటే హీరోయిన్ గా ఆయనతోటి. ఆయన ఎట్లా ఉండేది మీకు ఆయనకి రిలేషన్షిప్? ఆయన చాలా స్టైలిష్, అప్పుడు మంచి యంగ్గా ఉన్నారు. అంటే మాకంటే చాలా, ఇప్పుడు అని కాదు, ఒక 45 అట్లా ఉంటాయి. చాలా చురుగ్గా, చాలా ఇదిగా మాట్లాడేసి వచ్చిన రాగానే హీరోయిన్ అని ఒక్కోసారి అబ్బజం మీద ఇలా కొట్టి, ఓరి నాయనో ఇదేంటి ఇట్లా కొడుతున్నాడు ఏంటి అని. ఏం లేదండి, నచ్చిందా నా శారదీ స్టూడియోస్? బాగుందా నీకు? బాగుందండి, చాలా బాగుందండి. ఎట్లా ఉంది హైదరాబాద్ వెదర్? చాలా బాగుందండి. మేకప్ హాయిగా అలా వేసిన మేకప్ వేసినట్టే ఉందండి అని ఆయన అలా చూసి అలా వెళ్ళిపోయేవారు. ఎందుకు ఈయన ఇలా చూశాడు? ఏదో ఏదో మనకి బాగాలేదు అందుకని వీళ్ళు ఇలా అంటున్నాడు అని మెల్లగా మేకప్ అని పిలిచి, ఏమైంది నా ముఖం బాగుందా? అన్నీ బాగున్నాయి. ఆయన ఏంటి అలా చూశాడు, కొంచెం ఇటు చూశాడు ఇటు చూశాడు, ఏంటండి? ఆయన అట్లాగా చూస్తాడులేమ్మా, ఆయనకి ఏదో ఉంటుంది. షార్ట్ రెడీ. ఇంట్లో నుంచి నడిచి రావడం, నడిచి వచ్చిన తర్వాత మేడం ఎట్లు ఎక్కాం, మేడం ఎట్లు ఎక్కిన తర్వాత పైకి వెళ్ళాం, కట్ అన్నాడు వి మసూదన్ రావు గారు. ఈయన ఇలా చూశాడు, ఏంటి మళ్ళీ అలా చూశాడు. నీకు ఒకటి చిన్నది ఒకటి పెద్దది. అమ్మో ఇదేంటి ఇట్లా అన్నాడు ఈయన, ఇంత పెద్ద హీరో ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఏంటి? నాకు అసలు అర్థమే అవలా. మెల్లగా నేను అదేదోగా ఉంది అని అనుకుని నేను వచ్చేసిన తర్వాత ఏంటి నాగేశ్వరరావు గారు మాట్లాడుతున్నారు, ఏంటండి నాకు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్నారు, నాకు కష్టంగా ఉందండి, ఏంటి ఆ మాట అన్న. నాగేశ్వరరావు గారు వచ్చి, ఏంటి మీతో రిపోర్ట్ చేస్తుందా మసూదన్ రావు గారు? ఏంటి అన్నారు, అమ్మాయికి ఒక కన్ను చిన్నది ఒక కన్ను పెద్దది, మీరు గమనించారో లేదో? వాడు మేకప్ వేయడంలోనో వాడు ఏం చేయడంలోనో కొంచెం పెద్ద చిన్న యూజువల్గా అందరికీ అందరికీ ఉంటుంది, కానీ మేకప్ వేసేటప్పుడు దాన్ని బాగానే చేసేస్తారు. ఆ వెంటనే అక్కడ చౌదరి అని ఒక మేకప్ మ్యాన్, ఒక బండ మేకప్ మ్యాన్, ఇంతంతలా వేళ్ళు రుద్దుతాడేసి ఆయన తిప్పారు. ఆయన ఏమో సరే అదేదో సరి చేసేసారు. ఇట్లాగా సస్పెన్స్లో పెట్టి ఒక జోకు ఏడిపించటం, ఆయన ఏమి నవ్వడు, మనకేమో ఇక్కడ దడదడలాడుతుంటుంది అనమాట. ఆ తర్వాత పరిచయం బాగా పెరిగిన తర్వాత కెమిస్ట్రీ ఆయనకి చాలా సినిమాలు, ప్రేమ్ నగర్, దసరా బుల్లోడు, సెక్రటరీ, అసలు ఎద్దనపూడి సులోచన నవలా కథానాయక అంటే వాణిశ్రీయే అని చెప్పుకునే లెవెల్. నాకేంటంటే అసలు ఒక్కసారి మేడం, మీరు ఏదో వేదిక మీద మాట్లాడుతుండగా ఏదో ఫంక్షన్లో నేను విన్నాను, నేను సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పుడు నన్ను ప్రతిదీ క్రిటిసైజ్ చేశాను, నా భాషని, నా నడకని, నా అన్నిటినీ కూడా ప్రతిదీ నేను చేంజ్ చేసుకుంటూ వచ్చాను, ప్రతిదీ నేను కరెక్ట్ చేసుకుంటూ వచ్చాను. అసలు చాలా కష్టమైన విషయం. అంటే ఒకటమ్మా ఏంటంటే మనం కొత్తగా వచ్చాము, వాళ్ళు సీనియర్స్, వాళ్ళని కూడా తప్పుపడడానికి వీల్లేదు. వాళ్ళ సీనియారిటీని నా దగ్గర ఎట్లా చూపిస్తారు? ఇదేంటి నిన్నగాక మొన్న వచ్చింది 4 ఏళ్ళలో ఇదేదో పెద్ద రెమ్యునరేషన్ తీసుకుని పెద్ద కారు వేసుకుని ఇదే వచ్చేస్తూ ఉంది అన్నది ఏదో ఉంటుంది వాళ్ళకి. అందుకని ఏదో ఒకటి అంటుంటారు. మా అమ్మ మాత్రం ఎవరన్నా ఏమన్నా నువ్వు వాళ్ళని ఏం ఎదిరించి మాట్లాడుకు, మామూలుగా ఉండిపో, మర్యాదగా ఉండిపో, నీ మేకప్ చూసుకో, నీ హెయిర్ డ్రెస్ చూసుకో, కరెక్ట్గా నాగేశ్వరరావు గారి ముందు, రామారావు గారి ముందు నువ్వు కూర్చోకు, కుర్చీ వేసుకుని నీ కాలు మీద కాలు వేసుకుని అలవాటు అది, నువ్వు అక్కడ కూర్చోకూడదు, నువ్వు ఇటు పక్కకు వచ్చేసి నీకు ఒక ఫ్యాన్ పెడతారు, వాళ్ళు ఏమన్నా సరే మామూలుగా నవ్వేసేయి, మామూలుగా ఉండు, వాళ్ళ ముందు అది బాగలేదనో ఇది బాగలేదనో అట్లాగని ఇట్లాగని ఇట్లా ఏం మాట్లాడమా,
సరేలే నీకొచ్చి చెప్తున్నాను నేను, నువ్వు ఇట్లాగే మీకు చెప్తుంటా. ఎప్పుడు అంటే కష్టం ఇబ్బంది అనిపించలే అంత కంట్రోల్డ్గా ఉండడం ప్రతి క్షణం అని మీరు ఆల్మోస్ట్ మీరు కళ్ళు తెరవడమే సినిమా ఇండస్ట్రీలో కళ్ళు తెరిచారు కదా. 13 ఏళ్ళు అంటే ఏమీ కాదు, ఏమీ కాదు, చిన్న వయసు. అసలు ఆ తర్వాత కూడా ఏమీ తెలియదు, చిన్నతనం. తర్వాత కూడా మీరు మొత్తం ఇండస్ట్రీలోనే ఉన్నారు. కొన్ని మీరు నాకు ఎవరైనా నన్ను వ్యంగ్యంగా మాట్లాడుతుంటా కూడా నాకు తెలియదు. నా దగ్గర వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడాల్సింది ఒక నా రంగు గురించి మాట్లాడొచ్చు, ఇక వాళ్ళకి అదే దొరికింది, ఇక దాని గురించి సాది రుద్ది దాన్ని చిలవలు పలవలు చేసి ఎక్కువ పెద్దదిగా మాట్లాడేవాళ్ళు. ఒకరోజు విట్లాచారి గారు అన్నారు, మేమి తెల్లవాళ్ళంతా ఏం చేస్తారు, వాణిశ్రీ ఈరోజు చూడండి 100 days ఆమె సినిమాలన్నీ ఊరికే మాట్లాడతారు, తెల్లగా ఉన్నారు తెల్లగా ఉన్నారు. తెల్లగా ఉండేవాళ్ళంతా ఏం చేస్తారు, ఏమండి ఏం మాట్లాడుతున్నారు, వెళ్ళండి డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళి ఒకసారి అడిగి చూడండి, వాళ్ళని అడిగితే మీరు వాణిశ్రీని పెట్టుకోండి అంటున్నారు. ఏ డిస్ట్రిబ్యూటర్ అట్లాగంటాడు, ఏ హీరో అట్లాగా అంటాడు. ఆమె సినిమాలు ఎట్లాగా ఉందని చూడండి మీరు, ఆమె మీకు కష్టం కలిగిస్తుందా, మీ డబ్బులు ఏమన్నా తింటుందా, ఆ అమ్మాయి మజ్జిగ అమ్మాయి తెచ్చుకుంటుంది, ఆ అమ్మాయి ఫ్రూట్స్ ఆ అమ్మాయి తెచ్చుకుంటుంది, హ్యాపీ బాగున్నాం. ఆయన ఎకడమిస్ట్. అందుకని నేను ఎవరిని ఒకసారి భావనారాయణ గారి ఫిల్మ్స్లో డాన్స్ చేస్తున్నాం, దేవుడు గెలిచిన మానవుడు అని తీస్తున్నారు. అప్పుడు కన్నడంలో దేవరగద్దె మానవ, నాకు జయంతి గారికి కాలు విరిగి ఉంది. నాకు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు, జయంతి గారి డాన్స్ కూడా నా చేతి కాళ్ళు క్లోజప్లు, ఆవిడ క్లోజప్లు మాత్రం తీసేసి మీది డాన్స్ నాది డాన్స్, ఆవిడ కాళ్ళు చేతులు అన్ని మొత్తం బ్యాక్ అన్ని నాయే తీస్తున్నారు. నాకు అలసిపోతున్నాను నేను. అందులో ఏప్రిల్ మే అసలు గోల్డెన్ స్టూడియోలో అన్ని రేకుల షెడ్లు, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఉండవు, నరకం. అసలు ఎంత బాధ అంటే చాలా. నేను అన్నాను అప్పుడు పొద్దున ఒక 10 గంటలకి నేను ఒక లెమనేడ్ తాగాను, ఐస్ వేసుకుని లెమనేడ్ తాగాను. మళ్ళీ 1 గంటకి వాళ్ళు బ్రేక్ చేయాల, దాహం ఆకలి 2. పైగా ఆవిడ తీస్తున్నారు నాకు తెలీదు, మీ షార్ట్స్ అని మీరు నేను అనుకుంటున్నాను. ఈయన విశ్వనాథ్ అని విచ్చు అంటారు ఆయన్ని, కానీ టైంలో ఆయన నాకు తెలీదు. నేను ఏకలవిడిలాగా అదేదో మా అమ్మ చెప్పింది కాబట్టి ఇంకలా వెళ్ళిపోతున్నాను తప్ప ఇటు అటు చూసేదాన్ని కాదు, ఎవరిని విమర్శించేదాన్ని కాదు. మీరు ఇంత కలివిడిగా ఉన్నారు మేడం, మీరు అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాతో కూడా అసలు ఎంతో ఓపెన్గా సరదాగా ఉన్నారు. అటువంటిది అమ్మ చెప్తే నువ్వు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైనా నా వ్యక్తిత్వం నేను ఎందుకు కంట్రోల్డ్గా ఉండాలి, నేను ఎందుకు ఇలాగ ఉండాలి అని ఎప్పుడైనా అనిపించలేదా? అంటే హీరో డామినేటెడ్ ఫీల్డ్ ఇది. అట్లా కాదు, ఇంట్లో కూడా అన్నము కూర లేకపోతే నాకు కావాలంటే నగలు, ఒక ఇంపాల కారు ఉండేది, ఇంకొక ప్లేమత్ కారు ఉండేది, 2 అంబాసిడర్లు ఉండేవి, 2 ఫియట్లు ఉండేవి, అన్నీ ఉండేవి. కానీ నువ్వు చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు, నువ్వు చాలా పెద్ద స్టార్వి అని బయట వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు అనేవాళ్ళు కాదు. బయట వాళ్ళు కూడా అప్పుడు ఏమనేవాళ్ళు కాదు కదా. ఎవరో బయట నుంచి ఫ్యాన్ మెయిల్ వచ్చేది, యు ఆర్ సూపర్ అది ఇదని వచ్చేది. మరి మీకు ఎంకరేజ్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్టిస్ట్కి డైరెక్టరో ఎవరో ఒకళ్ళు నువ్వు బాగా చేసావమ్మా, ఈ షాట్ బాగా చేసావు. కోవిలముడి ప్రకాశ్రావు గారు అయితే అదృష్టం వాణిశ్రీ, సినిమా ఇండస్ట్రీ అదృష్టం, నువ్వు ఈ టైంలో రావడం స్వర్ణయుగం ఇది. ఆ టైంలో నాకు ముత్యాల జల్లులాగా నా మీద క్యారెక్టర్స్ పడ్డాయి, ఒక ముత్యాల జల్లు, అద్భుతమైన క్యారెక్టర్స్. దానికి తగ్గట్టుగా ఫిగర్ కూడా మెయింటైన్ చేశాను. అదొకటి మేడం గారు. సావిత్రి గారి తర్వాత మీరు ఆల్మోస్ట్ అఫ్కోర్స్ జమున గారు అందరు ఉన్నారు, బట్ ఆ నంబర్ 1 పొజిషన్ ఆఫ్టర్ సావిత్రి ఇస్ వాణిశ్రీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఆవిడేమో చక్కగా బొద్దుగా, ఆవిడ తరహా వేరు. మీరు అంత స్లిమ్గా ఎలాగ ఉండగలిగారు, ఎంత కష్టపడ్డారు దాని గురించి? నాకు తెలిసి మీరు ఫిల్మ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు కూడా లావుగానే ఉన్నారు. బొద్దుగా ఉన్నాను, లావ్ అని చెప్పడానికి ఆ సినిమా ముఖ్యం, ఇది మల్లెల వేళయని. ఎంత అమాయకంగా మీ లిప్ మూమెంట్, కళ్ళ మూమెంట్, చాలా అమాయకత్వం. అంటే ఏంటంటే వాణిశ్రీ అన్నట్టు ఉన్నారు ఆ రోజుల్లో మీరు. ముఖ్యంగా దారానికి తారామణి హారం కృష్ణశాస్త్రి గారి కవిత. అక్కడి నుంచి వాణిశ్రీ ట్రాన్స్ఫర్మేషన్ టు ప్రేమ్ నగర్ ఎక్స్ట్రాడినరీ.
ఎట్లా జరిగింది? ఎవరు చెప్పారు మీకు? అంటే నువ్వు ఇలా నాకు ఉండొద్దు, నువ్వు నాకు ఇలా ఎవరుంటారు? ఉండు. మరి ఎలా తెలిసింది మీకు? కోవెలమూడి ప్రకాశ్రావు గారు చెప్పారు. ఉమ్. నువ్వే ఎక్కడ ఎవరు కనపట్లా, నువ్వే ఉన్నావు, నువ్వు చాలా నేను చాలా హోంవర్క్ చేసుకునేదాన్ని అండి. అంటే మీ సినిమాలు మీరు ఎప్పుడైనా చూడడం చేశారా? చూసేవాళ్ళం అండి. ఎప్పుడైనా ఒక సాంగ్ తీస్తే ఆ సాంగ్ ఎడిట్ చేసి వచ్చిందంటే అందరం పొలమని ఏవిఎంలోనో లేకపోతే వాహినిలో సి థియేటర్లోనే వేసేవారు. అది చూసేవాళ్ళం, మళ్ళీ ఇంకోసారి వేయి అని చూసేవాళ్ళు. అంతే తప్పిస్తే మీరు ఏం లేదు. మరి ఎలా తెలిసింది మీకు? నాకేం తెలీదు, చెయ్యాలి, నాకేం తెలీదు. డాన్స్ మాస్టర్ ఎలా చెప్తే అలా చేసేదాన్ని. అప్పుడు హీరాలాల్ మాస్టర్ గారు, చిన్ని సంపత్, వెంపటి సత్యం గారు, వీళ్ళందరూ నువ్వు ఇలా చేయాలి. పశుమతి కృష్ణమూర్తి గారు, కాపురం హీరాలాల్ కదా? కాదు, పశుమతి కృష్ణమూర్తి గారు. కానీ అద్భుతమైన డాన్స్ మేడం. ఆయన చెప్పడం ఎట్లా చెప్పారంటే, కేఎస్ ప్రకాష్ రావు గారు సెట్కి వచ్చిన తర్వాత, ఇదిగో సీను, ఈ సీన్లో నువ్వు ఇలా చేస్తావు, అలా చేస్తావు, ఇలా చేస్తావు, ఇలా ఉంటావు, అలా ఉంటావు, అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, నువ్వు ఇట్లా వస్తావు, ఇలా అవుతుంది, అలా చెప్పేసి ఆయన ఫ్రీడమ్ ఇచ్చేసేవారు. ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఆయనకి. నాకు ఒక ఆర్టిస్ట్కి చేయడానికి వీలుగా ఉండేది. అప్పుడు ఫ్రీడమ్ ఉంటే ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తాం, ఈ డైలాగ్ ఇట్లా చెప్తాం. ఈ అమ్మాయి సెక్రటరీ కదా, నేను అందంగా నడవాలని జయలలిత గారి లాగా, ఆ జయలలిత గారు షోల్డర్స్ అలా పైకి పెట్టి ఇట్లా 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 నడుస్తూ వచ్చేది. చాలా అందంగా ఉండేది ఆవిడ వాక్కు. ఇక ఆ వాక్కు నేను ఎందుకు ఎందుకు చేయకూడదు? మంచి మంచి విషయాలు మనం చాలా మంది దగ్గర నుంచి తీసుకోవచ్చు కదా. సరే, అది నేను ట్రై చేసేదాన్ని. తర్వాత ప్రేమనగర్లో ఆ నడక పెట్టాను. కె ప్రకాష్ రావు గారు సెక్రటరీ అన్ని బాగా ఎక్స్పీరియన్స్ తర్వాత బిగినింగ్ లో చెప్పారు, ఇట్లాగని ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి అని చెప్పారు. అక్కడ కెమెరామెన్ విన్సెంట్ మొదటేమో ఈయన చేశాడు, వెంకటరత్నం అనుకుంటా. ఆయనంతా హడావిడి వరకు ఏదో అది అది మనం చెప్పలేము. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, కెమెరామెన్ అంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది. నేను సాధారణంగా కెమెరామ్యాన్ తోటి, టెక్నీషియన్స్ తోటి చాలా క్లోజ్గా సరదాగా ఉండేదాన్ని, వాళ్ళతో. కాబట్టి నన్ను బాగా వాళ్ళు నేను ఎలా ఉంటే బాగుంటుందని వాళ్ళు చూపెట్టగలిగారు. వాళ్ళు 70, 60 ఆ వయసులో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరో వచ్చి మాకు అక్కడ ఏంటంటే ఒక షాట్ తీసేటప్పుడు, లైటింగ్ చేసేటప్పుడు అక్కడ నిలబడాలి. చాలా మంది నిలబడరు. అవును, వేరే ఎవరినో వాళ్ళు పెడతారు. నేను చచ్చినా లేదు, నేను ఇక్కడ నేను నిలబడుకునేదాన్ని. ఫ్యాన్ వేసేవాళ్ళు, వాళ్ళు మౌల్డ్ చేసేవాళ్ళు, ఫేస్ని అంత బాగా తీసేవాళ్ళు. ఆ నిలబడడం, ఈ పిల్ల ఇంత పెద్ద స్టార్ అయినా కూడా మన ఇంత గౌరవిస్తూ ఆ షాట్కి నేను నిలబడతాను. పర్వాలేదులేండి, ఏం పర్వాలేదు, లేట్ అవుతుందా, మనం కూర్చో, నేను మళ్ళీ పిలుస్తాను కదా, రామారావు గారు రావాలి, ఇంకా వీళ్ళందరూ రావాలి కదా, సరే కూర్చో, అక్కడే కూర్చున్నాను. సెట్లో నుంచి బయటికి వెళ్ళడం అనేది వెరీ రేర్. మీ ఫేవరెట్ కెమెరామ్యాన్ ఎవరండి? చాలా మంది ఉన్నారండి. విన్సెంట్ గారు, కన్నప్ప, మార్కస్ బాట్లే, మరేమో లక్ష్మణ్ గోరే. అసలు ఎవరు కూడా నన్ను బ్యాడ్గా తీశారని చెప్పడానికి వెళ్ళలేదు. వాళ్ళు నేను ఇలా చూస్తూ యాక్ట్ చేస్తూ ఉండేదాన్ని, ఏదో డైలాగ్ చెప్పేదాన్ని. నేను ఇంత బాధపడుతున్నానని నువ్వు అర్థం చేసుకోలేదా, ఏమిటి నీ గొప్పతనం అని ఇట్లా వెళ్ళిపోయేది ఫేసు. వాళ్ళు అక్కడి నుంచి కంట్రోల్ చేసేవాళ్ళు. షార్ట్ జరుగుతుండేది అంటే, నువ్వు పైకి ఎత్తకు, కిందకి కొంచెం ఇలా పెట్టి మాట్లాడు అని వాళ్ళు ముందుగా చెప్పేవాళ్ళు. ఎమోషన్లో మనకి ఏమిటంటే నువ్వు చేసేది ఏడ్సావులే అని అంటాం కదా, అట్ట పెట్టద్దు, నువ్వు మామూలుగా ఇట్లా పెట్టుకునే అడుగు అని. అట్లా చాలామంది. అంటే మొత్తం మీద వాణిశ్రీ ఇండస్ట్రీ చెక్కిన శిల్పం. గ్రేట్ అండి. వాణిశ్రీ గారు, వాణిశ్రీ అనే పేరు ఎలా వచ్చింది, ఎవరు పెట్టారు? అంటే ఏవిఎం స్టూడియో వాళ్ళు నాది ఆడ జన్మే తీస్తున్నారు. అప్పుడు మన ఎన్టీ రామారావు గారు హీరో, సెకండ్ హీరో హర్నాథ్, సావిత్రి గారు అందులో కొంచెం బ్లాక్గా ఉండే వేషం వేశారు. ఆమెకు ఒక చెల్లెలు ఉంటుంది, మంచి సౌందర్యవతి. ఆ వేషానికి నన్ను తెలుగులో పెడితే బాగుంటుందని నా ఫోటోలు అవన్నీ ఏవిఎం చెట్టిఆర్ గారికి చూపిస్తే ఆయన ఇది ఒకసారి మేకప్ టెస్ట్ చేద్దామన్నారు. మేకప్ టెస్ట్ చేశారు. చేసి అటు తిరగమ్మా, ఇటు తిరగమ్మా, నడువమ్మ,
ఒక ఏడుపు డైలాగ్ చెప్పు చెప్పు అని చెప్పి నవ్వమన్నారు. నవ్వమనేటప్పటికి పెద్దగా నవ్వాను. నవ్వేటప్పటికి ఇక్కడ పన్ను ఒకటి బయట ఆయన 10 సార్లు చూస్తాడు అది మూవీలో వేసుకొని. అక్కడ థియేటర్లో ఆయన వాళ్ళకి థియేటర్స్ ఉన్నాయి కదా, వేసుకొని చూశారు. చూస్తే దానిలో అంతా కూడాను పల్లెత్తుగా ఉంది అమ్మాయికి. కొంచెం రంగారావు గారు ఎందుకు మనం ఏం లేదండి అని నాతో చెప్పారు, నీకు పన్ను ఎత్తుగా ఉందని అంటున్నారు, ఏం చేస్తావు? ఏముందండి పెళ్ళిపీకేద్దాం అని చెప్పేసి ఈజీగా అనేసాను. డాక్టర్ ఇజమ్మా అని చెప్పి చైనీస్ డాక్టర్, ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ ఇన్ ద తమిళనాడు అనమాట. ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. మౌంట్ రోడ్లో ఉండేవారు ఆయన. అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే ఆయన అన్ని పరీక్ష చేశాడు. బాగున్నాయి పళ్ళు, చక్కగా ఉన్నాయి, యూఆర్ వెరీ హెల్తీ. ఏమైంది నీకు? అక్కడ ఉండే వాళ్ళందరూ ఇంగ్లీష్లో ఏదో చెప్పారు, తమిళ్లో నువ్వు చెప్పు అన్నారు. ఇట్లాగా ఒక వేషాని కోసం అది ఎత్తు అంటున్నారండి, అది తీసేయమంటున్నారు. అయ్యయ్యో నువ్వు చాలా చిన్న పిల్లవి, నీకేం తెలీదు. ఇప్పుడు ఆ పన్ను నేను తీసేస్తా, డబ్బులు ఇస్తారు మీరు, తీసేస్తా. తర్వాత నీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమిటంటే ఆ పన్ను ఇక్కడ దాకా ఉంటుంది, అంటే దాని రూట్ ఇక్కడ దాకా ఉంటుంది, అది పస్ ఫామ్ అవుతుంది, ఫేస్ స్వెల్లింగ్ వస్తుంది, మంగళాయిడ్ ఫీచర్ వచ్చేస్తుంది ఆ పక్కన. అది నువ్వు చూడు మరి ఎట్లా ఉంటుందో. వద్దండి, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? మా అమ్మకి వాళ్ళు మాట్లాడుకునే మాటలు తెలియదు కానీ ఆమె బోర్ని ఆడవడం మొదలుపెట్టింది. ఓ నాయనో నా కూతురు ప్రాణంతో ఉంటే చాలు, ఈ చాలండి అని చెప్పేసి అని. అంటే ఆ ఏవిఎం గారు వాణిశ్రీ అన్న పేరు మీకు? ఎస్వి రంగారావు గారు శ్రీవాణి ఫిల్మ్స్ కాబట్టి ముందే పేరు మార్చేశాడు ఆయన. ఓకే, ఆయన ఎస్వి రంగారావు మార్చారు. ఎస్వి రంగారావు గారు శ్రీవాణి ఫిల్మ్స్లో పేరు మార్చేసి నాకు అడ్వాన్స్ చేసి అన్ని చేస్తే ఆయన చెట్టియార్ గారు కొంచెం పన్ను మీద పన్ను ఉంది అన్న. మళ్ళీ ఆ వేషం వేయించిన ఆవిడ కూడా జమున గారు, ఆవిడకి కూడా పన్ను మీద పన్ను ఉంది. అంటే సక్సెస్ అయితే పన్ను మీద పన్ను ఉన్నా పర్వాలేదు, కన్ను మెల్లకన్నుగా ఉన్నా పర్వాలేదు, మాట నంగిగా మాట్లాడినా పర్వాలేదు.